రాగమీవే నడయాడు తీగవీవే పవళించెలోన బంగారు వీణ పలికింత నీవు రావే నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే చిరునవ్వులోన తొలి చూపులోన కరగించి వేసినావే నెలరాజువైన నీవే మనసేమో పూచె విరివానలోన కురిసేని నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే చిరునవ్వులోన తొలి చూపులోన కరగించి వేసినావే నెలరాజువైన నీవే రాగమీవే నడయాడు తీగవీవే పవళించెలోన బంగారు వీణ పలికించ నీవు రావే ఆహా నంది గణపతి రే పని ఏం చేస్తున్నారా చదువుకుందుకు రండరా బృంగి ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా తలుపు చేయి పట్టుకుంటుంది తలుపు వేయడు అనరట్లా ఇదిగో నేను వేస్తున్నాను చూసి నేర్చుకో నేర్చుకుంటే తప్పుకోరా నీకు బురద లేదురా నేను వేసి చూపిస్తాను నేర్చుకోరా తలుపులు ఎలా వేయాలంటే చూడరా ఇలా పట్టుకోవాలి బాగా ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి
ఇంకా రారేమరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంకుతాను మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు తలుపు చేతులు పట్టుకోవడం ఏమిట్రా? నా చేయి కలిసింది గురువు గారు. చూడండి. అవునండి, చూడండి అది వేసి. ఓయ్ తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తలుపు మోయడం ఇలా కాదురా. ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతుంది. నాకు తెలిసిపోయింది. తెలిసింది. నాకు తెలిసిందండి. రారా రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. ఈ శుంఠ కంఠం చెప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలి, గాత్ర శుద్ధి. రే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే నీ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. రే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డూమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. ఓరి నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం ధ్యాసైనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. రే నంది, రే నంది, గురుగారు, నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. ఆ? దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. ఓరి నీ అర్థం తగలేయ్యా, ఇదేట్రా? సరే, నే చెప్పినట్టు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడు ఎందుకు చవట? అలా ఏడుస్తావెందుకురా చవట? నోరుమై. నాన్నగారు, అమ్మా ఏం కూర వండమన్నారా? అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలేము పో. ఏదో ఒకటి తగలేమును పా. రే ఈ చదువు చట్టుబంటలు కాను, నోరు పోయిరా మూర్ఖుడా. నమస్కారం గురుదేవా. మమ్మల్ని ఉన్నపాలంగా రమ్మని మహారాజు గారు సెలవైంది. అలాగా, ఇదిగో వస్తున్నాను. మేము రామా గురుదేవా. ఏ ముద్రా బాబు, ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి పాత పాఠాలన్నీ చదువుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. చెప్తాను.